వాళ్ళు ఎప్పుడు అంటే ఏ సిమ్టమ్స్ని బట్టి అంటే ఎంత సివియారిటీని బట్టి ఎంత అంటే పీరియాడిసిటీని కూడా కన్సిడర్ చేస్తే ఎప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే కరెక్ట్ అంటారు? యూజువల్గా అలర్జీ ఉన్న చైల్డ్ పేరెంట్స్ యూస్ టు అయిపోతారు. వాళ్ళకి తెలిసిపోతుంది సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది అంటే వీ నీడ్ టు గో టు డాక్టర్. ఫస్ట్ మేము ఏం చెప్తామంటే వీజింగ్ లాగా వచ్చి ఆయాసం ఎక్కువ ఉంది కొద్దిగా అన్నప్పుడు నెబులైజేషన్ ఒకటి పెట్టి చూడమంటాం. నెబులైజేషన్ పెట్టిన తర్వాత కూడా ఇంకా అట్లే కంటిన్యూ అవుతుంది, రెస్పిరేషన్ బాగా ఫాస్ట్గా ఉంది, బాగా గాలి తీసుకోవడానికి కష్టంగా ఉంది బేబీకి అన్న టైంలో ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం ఇంపార్టెంట్. అసలు ఎలర్జీస్ రాకుండా ఇన్ ద సెన్స్ దాన్ని అంటే ప్రివెంట్ చేయగలమా, లేదు అట్లీస్ట్ సివియారిటీ తగ్గించడానికైనా ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి? ఎలర్జీ రాకుండా ఉండడం అంటే ఫన్స్ ఒక పిల్లవాడు ఎలర్జిక్ చైల్డ్ అని మనం డిసైడ్ అయిపోయింది, తెలిసింది ఎలర్జిక్ చైల్డ్ అని పేరెంట్స్ కూడా తెలుస్తుంది, డాక్టర్ ముందు. అట్లాంటి పిల్లలు ఉన్న ఇంట్లో కార్పెట్స్ ఉంచడం, కార్పెట్స్ ఈ సోఫాలు ఈ మఫ్లిన్ క్లాత్ లాంటి సోఫాలు అట్లాంటి ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయడము, పెట్స్ని కొద్దిగా అవాయిడ్ చేయడము, వాళ్ళు యూస్ చేసే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడము, వాళ్ళని యూజువల్గా కిచెన్లో స్మోక్ ఎక్కువ ఉన్న ఏరియాకి వెళ్ళనీయకుండా ఉండడము, బాగా మన చెట్లు ఎక్కువ ఉండి దుమ్ము ప్లేసెస్కి అవాయిడ్ చేయడము చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ మనం చెప్తే పాపం వాళ్ళు చైల్డ్ని బాగా రిస్ట్రిక్ట్ చేసేస్తారు. మా స్కూల్లో స్పోర్ట్స్ వీటిలో కూడా ఆపేస్తారు. అది కాదు. వన్స్ ఇప్పుడు ఆ చైల్డ్ స్పోర్ట్స్లో అన్నిట్లో ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు కొద్దిగా రన్ చేస్తే ఆయాసం వస్తుంది, అట్లాంటప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళని ప్రోత్సహించి ఎవ్రీథింగ్ దే ఆర్ ఆల్సో నార్మల్ చిల్డ్రన్, వాళ్ళు అన్నీ చేయొచ్చు, చేయకూడదని ఏమీ లేదు. కాకపోతే మనం ఎంత ప్రివెంట్ చేసుకుంటామో అంత బెటర్.